హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, డ్రాగన్ ఈజ్ ద నేషనల్ సింబల్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆన్సర్ వచ్చేసి చైనా. మరి ఇవాళ జీకే క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ ద మోస్ట్ నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఏం జరిగినా మన మంచికే. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్స్ ఫర్ అవర్ గుడ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్స్ ఫర్ అవర్ గుడ్ అంటే ఏం జరిగినా మన మంచికే అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వీ షుడ్ థింక్ దట్ వాట్ ఎవర్ హార్డ్షిప్స్ కమ్ ఇన్ అవర్ వే ఈజ్ ఫర్ అవర్ గుడ్. వీ షుడ్ థింక్ దట్ వాట్ ఎవర్ హార్డ్షిప్స్ కమ్ ఇన్ అవర్ వే ఈజ్ ఫర్ అవర్ గుడ్ అంటే మన దారిలోకి ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ మన మంచి కోసమే అని మనం తెలుసుకోవాలి, ఆలోచించాలి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, I think you are overthinking everything. I think you are overthinking everything. అంటే నువ్వు ప్రతిదాని గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావని నాకు అనిపిస్తుంది అని అర్థం. నువ్వు నన్ను అడక్కు, మనం ఇలా అంటూ ఉంటాం కదండి, ఏం జరిగినా నువ్వు నన్ను అడక్కు అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే, వాట్ ఎవర్ హ్యాపెన్స్ డోంట్ ఆస్క్ మీ. వాట్ ఎవర్ హ్యాపెన్స్ డోంట్ ఆస్క్ మీ అంటే ఏం జరిగినా నువ్వు నన్ను అడక్కు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యు డూ వాట్ యు లైక్, ఐ డూ వాట్ ఐ లైక్. యు డూ వాట్ యు లైక్, ఐ డూ వాట్ ఐ లైక్ అంటే నీకు నచ్చింది నువ్వు చేసుకో, నాకు నచ్చింది నేను చేసుకుంటాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యు డిడ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ విల్, సో వై ఆర్ యూ క్వశ్చనింగ్ మీ నౌ. యు డిడ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ విల్, సో వై ఆర్ యూ క్వశ్చనింగ్ మీ నౌ అంటే నువ్వు ప్రతిదీ నీకు నచ్చినట్టే చేసుకున్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఏం జరిగిందో చెప్పకపోతే ఎలా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వాట్ ఇఫ్ యూ డోంట్ టెల్ మీ వాట్ హ్యాపెండ్. వాట్ ఇఫ్ యూ డోంట్ టెల్ మీ వాట్ హ్యాపెండ్ అంటే ఏం జరిగిందో చెప్పకపోతే ఎలా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హూ విల్ అండర్స్టాండ్ యూ ఇఫ్ యూ డోంట్ టెల్ ఎనీ వన్ వాట్ హ్యాపెన్ టు యూ. హూ విల్ అండర్స్టాండ్ యూ ఇఫ్ యూ డోంట్ టెల్ ఎనీ వన్ వాట్ హ్యాపెన్ టు యూ అంటే నీకేం జరిగిందో నువ్వు ఎవరితోనూ చెప్పకపోతే నిన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ టు స్టే లైక్ దిస్ వితౌట్ టాకింగ్ టు ఎనీ వన్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ టు స్టే లైక్ దిస్ వితౌట్ టాకింగ్ టు ఎనీ వన్ అంటే ఎవరితోనూ మాట్లాడకుండా నువ్వు ఇలానే ఉండిపోతే నీకంతా మంచిది కాదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఏం జరిగినా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ వాట్ హ్యాపెండ్. ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ వాట్ హ్యాపెండ్ అంటే ఏం జరిగినా చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై వుడ్ ఐ టెల్ యూ ఆల్ దిస్ వెన్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ. వై వుడ్ ఐ టెల్ యూ ఆల్ దిస్ వెన్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ అంటే నువ్వు నా గురించి పట్టించుకున్నప్పుడు నేను నీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, నో మ్యాటర్ హౌ మచ్ ఐ టెల్ యూ యూ వోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. నో మ్యాటర్ హౌ మచ్ ఐ టెల్ యూ యూ వోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు అసలు ఏమీ అర్థం చేసుకోవు అని అర్థం. ఇందేంటో నేను ఊహించగలను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ కెన్ ఇమాజిన్ వాట్ హ్యాపెన్. ఐ కెన్ ఇమాజిన్ వాట్ హ్యాపెన్ అంటే జరిగిందేంటో నేను ఊహించగలను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, లుకింగ్ అట్ హిస్ ఫేస్ ఐ అండర్స్టాండ్ వాట్ హ్యాపెన్. లుకింగ్ అట్ హిస్ ఫేస్ ఐ అండర్స్టాండ్ వాట్ హ్యాపెన్ అంటే తన మొహం చూడగానే ఏం జరుగుంటుందో నాకు అర్థమైంది అని అర్థం. ఎన్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ టెల్ మీ వాట్ హ్యాపెండ్ ఐ విల్ డెఫినెట్లీ నో. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ టెల్ మీ వాట్ హ్యాపెండ్ ఐ విల్ డెఫినెట్లీ నో అంటే నువ్వు నాకు ఏం జరిగిందో చెప్పకపోయినా సరే నాకు ఖచ్చితంగా తెలుస్తుంది అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇదంతా నీ వల్లే జరిగింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ.
ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ అంటే ఇదంతా నీ వల్లే జరిగింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, దే గాట్ ఇన్ టు సచ్ ఎ ఫైట్ బికాస్ యూ వేర్ టాకింగ్ టు దెమ్ అన్నెసెసర్లీ. దే గాట్ ఇన్ టు సచ్ ఎ ఫైట్ బికాస్ యూ వేర్ టాకింగ్ టు దెమ్ అన్నెసెసర్లీ అంటే నువ్వు అనవసరంగా మాట్లాడిన వల్ల ఈ గొడవ జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఈ గొడవ జరిగింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఆల్ దిస్ హ్యాపెన్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ అన్నెసెసరీ వర్డ్స్. ఆల్ దిస్ హ్యాపెన్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ అన్నెసెసరీ వర్డ్స్ అంటే నీ పనికిరాని మాటల వల్ల ఇదంతా జరిగింది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.